హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు ముఖ్యంగా చూస్తున్నట్లయితే క్రిమినల్ కేసులలో ఈ ఎన్‌డీపీఎస్ కేసెస్ గాంజా గాని, డ్రగ్స్ గాని, హెరాయిన్ గాని, హెచ్‌డీఎంఏ గాని ఇలాంటివి చూసుకున్నట్లయితే మారక ద్రవ్యాల కేసులు చాలా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కేసెస్‌లలో అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా కూడా చాలా ఉంటుంది. ఈ పోలీస్ వాళ్ళు ఆ ప్రొసీజర్‌ని కరెక్ట్‌గా ఫాలో కాకుండా కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఇన్నోసెంట్స్‌ని కూడా ఈ అక్యూజ్డ్ లిస్ట్‌లో పెట్టడం అండ్ ఆ కన్స్యూమర్స్‌ని కూడా ఈ అక్యూజ్డ్ లిస్ట్‌లో పెట్టడం చూస్తూ ఉంటాం. అయితే కన్స్యూమర్స్‌ని మనం విక్టిమ్స్‌గా చూడాలి తప్ప వాళ్ళని అక్యూజ్డ్‌గా చూడకూడదు. అయితే ఇలాంటి సందర్భంలో ఈ కన్స్యూమర్స్ హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ వేసుకొని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పేర్లను తీపిచ్చుకునే అవకాశం ఉంది. జనరల్‌గా ఈ కేసులలో ఇరుక్కునే వాళ్ళలో, ఈ కేసులలో ఉన్న అక్యూజ్డ్‌ని చూసినట్లయితే ముఖ్యంగా కన్స్యూమర్స్‌ని చూసినట్లయితే వాళ్ళ ఏజ్ కూడా చాలా 20-30 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు, 20-25 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. అదే కాకుండా వాళ్ళు రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ అయిపోయి రేపో మాపో ఎంఎస్‌కో ఎక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఈ కేసెస్‌లో ఇరుక్కుంటూ ఉన్నారు. సో, ఈ కేసెస్ పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళు వీసా రావడం గానీ, పాస్‌పోర్ట్ రెన్యువల్ కావడం గానీ, తర్వాత చదువుకోవడం కోసం అబ్రాడ్‌కెళ్ళాలన్నా గానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇలాంటి ఫాల్స్ కేసెస్ గనక ఎవరి మీదైనా కేస్ ఫైల్ అయ్యుంటే వాళ్ళు ఖచ్చితంగా హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని వాళ్ళ పేరు తీపిచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రొసీజర్ మొత్తానికి కూడా ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. ఖచ్చితంగా కన్స్యూమరే అయ్యి ఉంటే గనక మీ పేరుని ఎఫ్ఐఆర్ నుంచి తీపిచ్చేయొచ్చు.